నా మాట్లాడు నేనే మాట్లాడా రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బంగారం పలుకుతుంది అయ్యా. అంతేనా? తులం బంగారం ఇస్తాడా? తులం బంగారం ఇస్తాడు. 1,00,000 రూపాయల బంగారం పోయి కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 రూపాయలు ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక 10,000కు తులం అయింది. అంతేనా? రాజకీయాలు బాగా అంటే మీకు 2,500 ఇస్తానని ఇస్తాడా? ఏది లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉన్నది? ముసలోళ్ళకి 4,000, ఎవరికో 4,000. ఇది 500 గాసు ఇవన్నీ ఏడొస్తుంది. గాసు వస్తుందా? 500 ఆ బస్సులు ఎవడు పిరిపెట్టు అన్నాడు. తిన్నదారుగా బస్సులు పిరిపెట్టి బాగా చేస్తారు మనుషులని. బస్సు పోతలేను పోతాను. ఎందుకు పోతాను? నేను పైసల బస్సు పోతుంది. దానికి పైసల బస్సుకే పోతా. మిమ్మల్ని కోటీశ్వరాలు చేద్దామని ఆయన చూస్తా అంటే అని ముఖం చేస్తాడు. అలాగే నాకు కోపం వస్తుంది. ఎందుకు? నాకు ఇక హోదాలు ఇంకోటి పూత వస్తుంది. ఆయనకి రేషం రాదు. నీకు అంతగానే ఎందుకు రేవంత్ రెడ్డి మీద కోపం ఎందుకు చెప్పు. కోపం ఎందుకు చెప్పు. ఏం కోపం లేదు. కోపం లేదే సార్. మరి కోపం వస్తుంది అంటారా నువ్వే? బస్సులు పిరిపెట్టి కోపం. ఏం కోపం? అదే మరి మిమ్మల్ని కోటీశ్వరాలు లేదా అని ఆయన ఎక్కడికన్నా అప్పు పోతే ఆయన దొంగ అంటారట అక్కడ వాళ్ళు. ఎట్లా ఆయన ఎందుకు అంటారు దొంగ అని? ఏ లెక్క ఎంబడి బస్సులు పిరిపెట్టిండు. దేనికి అర్థం పెట్టిండు? దేని గురించి పెట్టిండు? బస్సులకు పిరి పెట్టడానికి కోటించువరాలు. ఏమిటికి గట్ల కోటించువరాలు అవుతారా? ఏదైనా వస్తువు గగ్గువ చేయాలి. బస్సులు పిరి అంటే రోజుకి ఎన్ని కోట్లు? ఎంత నష్టం అయింది? వెనక నుంచి ముందటి నుంచి పెడతాడు, వెనక నుంచి తీస్తాడు. గ్యాస్ కూడా రావట్లేదు. అయితే గ్యాస్ కాదే సన్న బియ్యం కరెంట్ అన్ని పిరే. ఏ పిరే మాకు. అంతేనా? మాది